తెలంగాణలో ఆర్టీసీలో ఈవీ బస్సులను అందుబాటులోకి తెస్తోంది రాష్ట్ర సర్కార్. టీజీ ఆర్టీసీలో ఉన్న డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రికల్ బస్సులను తెస్తున్నారు అధికారులు. దీంతో ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈవీ బస్సుల రాకతో డిపోలు సైతం ప్రైవేట్ కాబోతున్నాయనే ప్రచారం మొదలైంది. ఇదే ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల్లో ఆందోళన రేపుతోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆర్టీసీలో ఈవీ బస్సులను తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఇప్పటికే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చి నడుపుతోంది. దీంతో ఇప్పుడు ఆర్టీసీ సంస్థ ప్రైవేట్ పరం కాబోతోందనే చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆర్టీసీ సంస్థలో నడుస్తున్న డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను దశల వారీగా అందుబాటులోకి తెస్తున్నారు. ఈవీ బస్సుల కోసం డిపోల్లోనే ఈవీ ఛార్జింగ్ పాయింట్స్, వాటికి కావాల్సిన ఎలక్ట్రిక్ సప్లై కోసం సబ్ స్టేషన్లతో అనుసంధానం చేస్తున్నారు. అద్దె బస్సుల సంఖ్య మరింతగా పెరిగిపోగా ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలకు కోతపడే అవకాశం కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ ఆర్టీసీ ఉద్యోగులలో కలకలం రేపుతున్నాయి. ఎలక్ట్రిక్ బస్సులకు వ్యతిరేకం కాదు యూనియన్లు కానీ జనాలు కానీ ఉండాలి. కానీ ఇవాళ ఆ బస్సులన్నీ కూడా ఒక జాతీయ సంస్థలకు ఇస్తూ ఉన్నారు. ఎలక్ట్రో కావచ్చు, ఇంకోటి జేబీఎం కావచ్చు, ఇవ్వడం జరిగింది. అది లోపభూయిష్ట విధానం. ఆ కంపెనీలతోటి ఆర్టీసీకి అగ్రిమెంటే లేదు ఇప్పటి వరకు. అసలు వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది లేదు. హైర్ బస్సులాగా వస్తేనన్నా ఓకే, లేదా గతంలో జేఎన్ఎన్ఆర్ బస్సులు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, ఆ పద్ధతిలో దమాషాలో ఇవ్వాలి. ఇవాళ ఒక్కొక్క బస్సుకి 1,50,00,000 దీనికి ఖర్చు వస్తూ ఉన్నది. 35 లక్షలు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. అంటే ఆ కంపెనీలకే సబ్సిడీ ఎందుకు ఇవ్వాలి? వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, డీజిల్ భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఎలక్ట్రిక్ బస్సుల్ని తెస్తోంది ఆర్టీసీ. దీంతో ఈవీ బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇంతకాలం హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఒలెక్ట్రా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చుకున్న ఆర్టీసీ ఇప్పుడు ఢిల్లీకి చెందిన జేబీఎం సంస్థ నుంచి తీసుకుంటోంది. జిల్లాల నుండి హైదరాబాద్ కు లాంగ్ డిస్టెన్స్ కోసం జేబీఎం బస్సులు నడుపుతున్నారు. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ డిపోల నుండి హైదరాబాద్ కు ఈవీ సూపర్ లగ్జరీ బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో ఎలక్ట్రిక్ బస్సు ధర 1,50,00,000 పైనే కావడంతో గ్రాస్కాప్ కాంట్రాక్ట్ పద్ధతిలో వాటిని అద్దెకు తీసుకుంటోంది. ఆ సంస్థ ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి సమకూరిస్తే ఈ బస్సులు తిరిగిన దూరం ఆధారంగా కిలోమీటర్ చొప్పున లెక్కేసి ఆ మొత్తాన్ని ఆర్టీసీ అద్దె చెల్లిస్తోంది. అద్దె బస్సుల నిర్వహణ, డ్రైవర్, మెకానిక్ సిబ్బందిని ఆ ప్రైవేట్ సంస్థనే సమకూర్చుకుంటోంది. కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ తరపున ఉంటారు. ఇలా జేబీఎం సంస్థ 500 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అద్దెకిస్తోంది. అందులో ఇప్పటికే 150 బస్సుల వరకు వచ్చాయి. మిగతావి విడతల వారీగా రానున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈవీ పాలసీలు ఎలక్ట్రిక్ సంస్థలకే లాభం చేకూరేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లు. ఎలక్ట్రిక్ బస్సును స్వాగతిస్తున్నాం. వాయు కాలుష్యం ఉండొద్దు, శబ్ద కాలుష్యం ఉండొద్దు, కాలుష్య నివారణతో పాటు పర్యావరణ పరిరక్షణ స్వాగతిస్తాం. కానీ పాలసీల కేంద్ర ప్రభుత్వము ఈ బస్సులు ఆర్టీసీ సంస్థలు కొని నడుపుకోవచ్చు అంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఫండ్ ఆర్థికంగా సాయం చేస్తే కొంటాం, మేమే నడుపుకుంటాం. కాబట్టి ఆ విధంగా పాలసీ మారవాలని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారిని నేను మీ ద్వారా అడుగుతున్నా. ఈ విధంగా ప్రైవేటు శక్తులను ప్రోత్సహించే విధంగా, ప్రైవేటు శక్తులకు లాభం కలిగించే విధంగా ప్రజల సొమ్మును సబ్సిడీ ద్వారా ప్రైవేటు వారికి దారదత్తం చేసేంగా ఉన్న ఈ ఎలక్ట్రికల్ బస్సుల విధానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నాం. ఈవీ బస్సులను ప్రస్తుతానికి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ టౌన్లకు కేటాయించారు. త్వరలో హైదరాబాద్ లోని ఓ డిపోకు అందనున్నాయి. తర్వాత నల్గొండ, సూర్యాపేట లాంటి పట్టణాలకు కూడా సమకూర్చుతారు. జేబీఎం, ఒలెక్ట్రా సంస్థలకు చెందిన ఈవీ బస్సులు ఆర్టీసీ సంస్థలో నడుస్తున్నాయి. ఇంతకాలం ఎలక్ట్రిక్ బస్సులు అనగానే ఏసీ బస్సులే ఉండేవి. ఇప్పుడు ఈ సంస్థ నాన్ ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను సరఫరా చేస్తోంది. వాటిని సూపర్ లగ్జరీ, డీలక్స్, సెమీ డీలక్స్, ఎక్స్ప్రెస్ కేటగిరీల్లో తిప్పుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన ఆర్టీసీ బస్ డిపోలను జేబీఎం సంస్థకి అప్పగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తాజాగా వరంగల్ 2 డిపోకు 75 ఎలక్ట్రిక్ బస్సులు చేరాయి. త్వరలో మరో 40 బస్సులు రానున్నాయి. గ్రేటర్ సిటీలో హైదరాబాద్ 1 డిపోకు 75 బస్సులు రానున్నాయి. ఈ 2 డిపోల నుంచి ఆర్టీసీ సొంత బస్సులను ఇతర డిపోలకు మార్చేసి ఆ 2 డిపోలను పూర్తిగా జేబీఎంకు కేటాయించాలని నిర్ణయించారు అధికారులు. హైదరాబాద్ 1 డిపో బస్సులను హైదరాబాద్ 3 డిపోకు బదిలీ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అనేది ఎవరైతే ఉందో, జేబీఎస్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు ఇచ్చి మరి కార్మికులను నిర్వీర్యం చేయడంలో మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఇలా
స్టేట్ గవర్నమెంట్కి కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే మేము ఇవాళ ఏదున్నా కానీ యాడ్ స్టేషన్ కూడా చేయడానికి మేము ఎన్కరేజ్ చేయమని చెప్పేసి ఇలా గవర్నమెంట్కి కూడా తెలియపరుస్తూ ఉన్నాము. ఎందుకంటే కార్మికులు మాకు ఇంపార్టెంట్, కార్మికుల శ్రేయోభిలాషం ఇంపార్టెంట్. కాబట్టి మేము ఆ యొక్క యాక్షన్లో కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. రాష్ట్ర కమిటీకి కూడా ఆల్ ఇండియా కమిటీకి కూడా కంప్లైంట్ చేస్తున్నాం. ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకిస్తున్న సంస్థ వాటి రిపేర్లను చేపట్టే అందుకు మెకానికులు ఇతర సిబ్బందిని సొంతంగానే సమకూర్చుకుంటుంది. ఆ డిపోల్లో ఆర్టీసీ డ్రైవర్లు, మెకానిక్ సిబ్బంది అవసరం ఉండదు. కేవలం కండక్టర్లు మాత్రమే ఆర్టీసీ నుంచి పనిచేస్తారు. వీరి వ్యవహారాలు చూసేందుకు ఒకరిద్దరు ఆర్టీసీ సిబ్బంది, డిపో మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ మాత్రమే డిపోల్లో ఉంటారు. డిపోలో కార్యకలాపాలన్నీ ప్రైవేట్ సంస్థ అధీనంలోనే నడుస్తాయి. విద్యుత్ సరఫరా వ్యవస్థను మాత్రం ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ఆ ఎలక్ట్రిక్ బస్సులు వద్దనట్లేదు. ఆ ఎలక్ట్రిక్ బస్సులు ఏవైతే ఉన్నాయో ఆర్టీసీ ద్వారా తీసుకొని ప్రభుత్వం మనకు సహకరిస్తూ మనం తీసుకొని ప్రజలకు సేవ చేస్తే ఆర్టీసీ అభివృద్ధి అవుతుంది, ప్రజలకు మంచి సేవ జరుగుతుంది. ఈ రకంగా ఆర్టీసీ బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ఇదే కనుక హైదరాబాద్ సిటీలో అన్ని ఎలక్ట్రానిక్ బస్సులే వచ్చి ఉన్న వాళ్ళందరినీ కనుక ఇతర జిల్లాలకు పంపించే ప్రయత్నం కుట్ర జరుగుతుంది. ఇది కాకుండా ఆర్టీసీ జేఏసీ అడ్డుపడుతుంది. ఒకవేళ వినకపోతే రేపు ఎటువంటి కార్యాచరణకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం ఆర్టీసీలో 40,000 మంది పనిచేస్తున్నారు. మరో 7,000 ఉద్యోగ ఖాళీలు ఉండగా వీటి భర్తీ కోసం గతంలో ప్రారంభించిన ప్రక్రియకు బ్రేక్ పడింది. దీంతో సంస్థ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. హైదరాబాద్ లో తిప్పుతున్న ఆర్టీసీ డీజిల్ బస్సులను బయటకు తరలించి వాటి స్థానంలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు తిప్పాలని సర్కార్ నిర్ణయించింది. జీసీసీ పద్ధతిలోనే నడపాలని నిర్ణయించడంతో తమకు జాబ్ గ్యారంటీ లేకుండా పోతుందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఆర్టీసీకి ఉన్నటువంటి క్రమశిక్షణ మరి ఆ ప్రైవేట్ బస్సులకు లేదు. కాబట్టి ఈరోజు హైదరాబాద్ సిటీలో బస్సు డిపోతో పాటు అక్కడ ఎలక్ట్రానిక్ అన్ని మెటీరియల్ అరేంజ్ చేస్తూ, ట్రాన్స్ఫర్ అరేంజ్ చేస్తూ, వాళ్ళకి ప్లేస్ ఇస్తూ, డిపోలు ఇస్తూ అన్నీ చేస్తూ వాళ్ళకి ఎలక్ట్రానిక్ బస్సులకు ఎందుకు ఉపయోగపడిన పరిస్థితి వచ్చింది. అదే కనుక ప్రభుత్వం మన ఆర్టీసీ అప్పు తీసుకొని ప్రభుత్వం సలహాతో బస్సులు తీసుకొని మనం నడిపేయలేమా? ఆ ఆదాయం మనకు ఆర్టీసీకి రాదా? అదే మాదిరి యువతకు ఉద్యోగాలు వస్తాయి కదా, కండక్టర్, డ్రైవర్, మెకానిక్, శ్రామికు, ఇట్లాంటి ఉద్యోగాలన్నీ కూడా ఈరోజు ఉన్నాయి కోల్పోతున్నారు. కొత్త వచ్చే ఉద్యోగాలు లేవు. కాలుష్య రహిత, పర్యావరణ హిత ప్రజా రవాణా సదుపాయం స్వాగతించేదే అయినా ఆర్టీసీ సిబ్బంది భవిష్యత్తును దెబ్బతీయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్నారు యూనియన్ నేతలు. ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీని సృష్టించుకోవడం కోసం ఆర్టీసీని బలి తీసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి.